స్టార్ ఆయుర్వేదాలో సయాటికా కోసం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందా? సో, సయాటికా అనేది ప్రతి పేషెంట్‌లో డిఫరెంట్ రీజన్స్ వలన వస్తుంది. మెయిన్‌గా ఆ రీజన్ ఏంటి అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి రీజన్ తెలుసుకోవడంతో పాటు ప్రతి పేషెంట్స్‌కి సింప్టమ్స్ అనేవి కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఆ సింప్టమ్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుంటూ, పేషెంట్ యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ అనలైజ్ చేస్తూ, డిసీజ్ ఎంత సివియర్‌గా ఉంది అన్న దాని మీద ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. అది మెడికేషన్స్ రూపంలోను అండ్ థెరపీస్ రూపంలోను ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ మైల్డ్‌గా ఉంది కండిషన్ అని అంటున్నప్పుడు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సివియర్‌గా ఉంది, సింప్టమ్స్ కూడా చాలా సివియర్‌గా ఉన్నాయి, డ్యామేజ్ చాలా సివియర్‌గా ఉంది అని అంటున్నప్పుడు టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో, పేషెంట్ టు పేషెంట్ అది వేరీ అవుతుంది. మెయిన్‌గా మీకు ఎంత సివియర్‌గా ఉంది, డిసీజ్ ఎంత క్రానిక్‌గా ఉంది అన్న దాని మీద ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది.